Hello everyone, I'm Ramanjanelu and welcome back to our channel Made Easy Education and Career Guidelines. So in today's video, we will be discussing an important topic from Class 8 Social Studies, that is understanding laws. Here we will cover what the laws are and how they work and why they are important in our society. So let's get started. So wait a minute. So first of all, so let's begin with what a law is. అసలు లా అంటే ఏంటి? Okay, wait a minute. Okay, so law is a set of rules created and enforced by the government and other authorities to guide how people behave in a society. So these rules are designed to keep things fair, safe and orderly. So if in case people break the law, they can face penalties like fines, jail time and depending on the situation. అయితే అసలు లాస్ అంటే ఏంటి? లా అంటే ఏం లేదండి, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అది మన గవర్నమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. అట్లాగే ఈ లాస్ని ఎన్ఫోర్స్ చేస్తుంది అది గవర్నమెంట్ కానీ కొన్ని అథారిటీస్. ఇవి ఎందుకు ఇవేం చేస్తాయి? మన పీపుల్స్ అనేవాళ్ళు మన సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి అనే దాని గురించి గైడ్ చేస్తాయి అనమాట ఈ లాస్ అనేవి. సో ఇది లా గురించి. అట్లాగే ఈ రూల్స్ని ఇప్పుడు లాస్ట్లో కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ రూల్స్ అనేవి ఎలా డిజైన్ చేయబడి ఉంటాయి? అవి ఎట్లా ఉండాలంటే మన కార్యకలాపాలు ఎలా ఉండాలంటే ఫెయిర్గా ఉండాలి, సేఫ్గా ఉండాలి, ఒక ఆర్డర్లో సిస్టమేటిక్ వేలో ఉండేలాగా ఈ రూల్స్ అనేవి డిజైన్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా ఈ పీపుల్స్ లాస్ని వైలేట్ చేస్తే, అంటే లైక్ లాస్ని బ్రేక్ చేస్తే వాళ్ళు కొన్ని పెనాల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవి ఏంటి? ఫైన్ అవ్వచ్చు లేదా జైల్ టైం అవ్వచ్చు, అంటే జైల్లో పెట్టచ్చు, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ అనమాట. అది కూడా ఇన్ కేస్ సివియర్గా ఉంటే రెండు ఉంటాయి, ఫైన్తో పాటు జైలు కూడా ఉంటుంది. దెన్ కమింగ్ టు సెకండ్ వన్, టైప్స్ ఆఫ్ లాస్ సచ్ యాజ్ క్రిమినల్ లా, సివిల్ లా అండ్ కాన్స్టిట్యూషనల్ లా. సో సివిల్ లా డీల్స్ విత్ ప్రివెంట్స్ ది యాక్షన్స్ లైక్ థెఫ్ట్ ఆర్ వైలెన్స్. సో క్రిమినల్ లా ఏం చేస్తుంది? ఏవైతే ఈ దొంగతనం, థెఫ్ట్ లేదంటే వైలెన్స్ సంబంధించి యాక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది, అంటే జరగకుండా. జరిగితే వాళ్ళని జైల్లో పెట్టడం కానీ ఇంతకుముందు మనం చెప్పినట్టే వాళ్ళకి పెనాల్టీస్ ఫేస్ చేస్తారనమాట. అలాగే సెకండ్ది సివిల్ లాస్ డీల్స్ విత్ డిస్ప్యూట్స్ బిట్వీన్ పీపుల్ లైక్ ప్రాపర్టీ అండ్ కాంట్రాక్ట్స్. సో సివిల్ లాస్ ఏం చేస్తాయి? ఈ పీపుల్స్కి మధ్య ఉన్న డిస్ప్యూట్స్ని డీల్ చేస్తుంది. అవేంటి? ప్రాపర్టీ డిస్ప్యూట్ అవ్వచ్చు లేదంటే కాంట్రాక్ట్ డిస్ప్యూట్స్ అవ్వచ్చు. ఇంకోటి థర్డ్ది ఏంటి? కాన్స్టిట్యూషనల్ లా డిఫైన్స్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ది రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్. సో ఇది ఏం చేస్తుంది? కాన్స్టిట్యూషన్ లా అంటే గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది, అట్లాగే మనకున్న రైట్స్ని కూడా డిఫైన్ చేస్తాయి. సో ఇది కాన్స్టిట్యూషన్ లా గురించి. సో ఫైనల్లీ laws are important because they help protect individual rights, resolve conflicts and promote justice. సో ఫైనల్లీ మనకు లాస్ అనేవి ఎందుకు ముఖ్యమైనవి అంటే మన ఇండివిజువల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లా ఇన్ కేస్ ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తే ఇద్దరి మధ్య దాన్ని రిజాల్వ్ చేస్తాయి. అట్లాగే ఇట్లా ఈ రిజాల్వ్ చేయడం వల్ల ఒక ప్రాపర్ జస్టిస్ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇది లా గురించి. లా అంటే ఏంటి, అట్లాగే టైప్స్ ఆఫ్ లా అంటే ఏంటి. సో దెన్ కమింగ్ టు సెకండ్ వన్, దట్ ఈస్ సెకండ్ మేజర్ టాపిక్ ఇన్ దిస్ లెసన్, దట్ ఈస్ డు లాస్ అప్లై టు ఆల్. అంటే లాస్ అనేవి అందరికి అప్లై అవుతున్నాయా? సో లాస్ అప్లై టు ఎవ్రీ వన్ ఈక్వల్లీ ఇన్ ది కంట్రీ. దిస్ మీన్స్ దట్ నో మ్యాటర్ హూ యు ఆర్, whether you are rich or poor or government official or regular citizen, the same laws apply to you. So this idea is called the rule of law. అంటే ఇప్పుడు లా అంటే ఏంటో తెలుసుకున్నాం. అయితే ఈ లాస్ అనేవి అన్ని చోట్ల అప్లై అవుతున్నాయి, అందరికి అప్లై అవుతున్నాయి అంటే అప్లై అవుతాయి. అది మన కంట్రీలో ఉందన్నమాట. మన కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఈ లాస్ అనేవి ఈక్వల్గా అప్లై అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ అంటే నువ్వు ఎవరైనప్పటికీ, ఇన్ కేస్ నువ్వు రిచ్ అయినా, పూర్ అయినా, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్ అయినా, లేదంటే రెగ్యులర్ సిటిజన్ అయినా, అందరూ కూడా ఈ లాస్ అని అప్లై అవుతాయి, అందరూ ఫాలో అవ్వాల్సిందే. సో ఈ యొక్క ప్రిన్సిపల్స్నే మనం రూల్ ఆఫ్ లా అంటాం. అది ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ లాస్ ఈస్ దట్ స్టీలింగ్ ఈజ్ ఎ క్రైమ్, ఇట్ మీన్స్ దట్ ఎనీ వన్ హూ స్టీల్స్, నో మ్యాటర్ దేర్
పొజిషన్ ఆర్ బ్యాక్గ్రౌండ్ కెన్ బి పనిష్డ్ అండర్ దట్ లా. అప్పుడు ఇన్ కేస్ ఎవరైనా దొంగతనం అనేది క్రైమ్ అనేది అనుకున్నాం మనం. ఇప్పుడు ఎవరైనా దొంగతనానికి దొంగతనం చేస్తే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పొజిషన్తో కానీ బ్యాక్గ్రౌండ్తో కానీ సంబంధం లేకుండా మన చట్టం ప్రకారం వాళ్ళని పనిష్ చేస్తారు. సో ఇది రూల్ ఆఫ్ సో ఈ కాన్సెప్ట్ని రూల్ ఆఫ్ లా అంటాం. సో అందువల్ల సో ఫైనల్లీ మనం ఏం చేస్తాం, లాస్ అనేవి ఈక్వల్గా అప్లై అవుతాయి అంటే మన కంట్రీలో ఈక్వల్గా అప్లై అవ్వాల్సింది, దాన్ని రూల్ ఆఫ్ లా అంటాం. అట్లాగే హవెవర్ ఇన్ రియాలిటీ సమ్ టైమ్స్ సర్టెన్ పీపుల్ మైట్ not face laws equally due to corruption, influence and power, but the goal of the law is to treat everyone in the same, which is a core principle of the democracy. అయితే ఇప్పుడు సో ఇదంతా బాగుంది, థియరిటికల్ అంతగా బాగుంది, కానీ రియాలిటీలో జరుగుతుందా అంటే ఇన్ కేస్ అది చెప్పలేమన్నమాట. అంటే లాస్ అనేవి ఈక్వల్గా అప్లై అవుతున్నాయా లేదంటే మనం చెప్పలేము, అది రియాలిటీలో జరగట్లేదు. ఇన్ కేస్ అది ఎందువల్ల, కరప్షన్ వల్ల అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి పవర్ వల్ల కావచ్చు. ఆ లాస్ని మిస్లీడ్ చేస్తారనమాట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, లాస్ యొక్క మెయిన్ గోల్ ఏంటి, ప్రతి ఒక్కరిని సేమ్గా ట్రీట్ చేయడం అనేది మెయిన్ గోల్ అనమాట. ఇది మన డెమోక్రసీ యొక్క మేజర్ ప్రిన్సిపల్ అనమాట. సో ఇది లాస్ అప్లై అవుతున్నాయంటే అప్లై అవుతున్నాయని చెప్పుకోవాలి. సో దెన్ సెకండ్ వన్, సో థర్డ్ వన్, వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ లా. సో ఇప్పుడు ఇంతవరకు ఏం నేర్చుకున్నాం, లా అంటే ఏంటి, అట్లాగే లాస్ అనే అన్ని చోట్ల అప్లై అవుతున్నాయో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చేస్తాం, వాట్ ఈస్ అసలు రూల్ ఆఫ్ లా అంటే ఏంటి. సో రూల్ ఆఫ్ లా మీన్స్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లా, దట్ నో వన్ ఈజ్ అబౌవ్ ఇట్. So this include powerful peoples like government leaders, wealthy individuals or celebrities. Everyone must follow the same laws. అయితే రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే మన చట్టం యొక్క సమీక్షంలో, అంటే చట్టం కింద చట్టం యొక్క పరిధిలో ప్రతి ఒక్కరూ సమానమే, ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు, అందరూ సమానమే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, పొలిటీషియన్స్ లైక్ గవర్నమెంట్ లీడర్స్ అవ్వచ్చు, వెల్తీ ఇండివిజువల్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే మన చట్టం ముందు అందరూ సమానమే, అక్కడ ఎక్కువ తక్కువ అంటూ ఏముండదు. ఎవ్రీ వన్ మస్ట్ ఫాలో ద సేమ్ లాస్, అందరూ ఆ లాస్ని ఫాలో అవ్వాల్సిందే. సో దీన్నే రూల్ ఆఫ్ లా అంటాం. దీని అర్థం ఏంటి, ఇట్ మీన్స్ దట్ లాస్ ఆర్ మేడ్ ఇన్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ వే, నాట్ బేస్డ్ ఆన్ పర్సనల్ విషెస్ ఆఫ్ రూలర్ ఆర్ గ్రూప్. So this rule of law protects people from the unfair treatment, to ensure justice. So wait a minute. సో అయితే ఏంటంటే, సో రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, అందరూ ఈ చట్టం ముందు అందరూ సమానంలో, ఎక్కువ తక్కువ కాదు, ప్రతి ఒక్కరు ఈ రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే కదా అనుకున్నాం. అయితే దాని అర్థం ఏంటంటే, లాస్ అనేవి ఎలా తయారు చేయబడ్డాయి, ఫెయిర్గా అంటే న్యాయంగా, అట్లాగే ఒక ట్రాన్స్పరెంట్ వేలో తయారు చేయబడ్డాయి. అట్లాగే ఇవి ఎట్లా ఒకరి యొక్క ఒక రూలర్ కానీ ఒక గ్రూప్కి సంబంధించి వాళ్ళ యొక్క పర్సనల్ విషెస్ కానీ వాళ్ళకి నచ్చినట్టుగా ఈ లాస్ అనేది తయారు చేయలేదు. సో ఇది అట్లాగే ఇట్లా లాస్ తయారు చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ అన్యాయపరమైన కొన్ని చర్యల నుంచి పీపుల్స్ని కాపాడడం జరుగుతుంది. వాటి నుంచి కాబట్టి వాళ్ళకు ఒక జస్టిస్ని అంటే న్యాయాన్ని అందజేయడం జరుగుతుంది అనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్ రూల్ ఆఫ్ లాది. సో అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది మనకి ఏం నిర్దేశిస్తుంది రూల్ ఆఫ్ లా అనేది, లాస్ అప్లై ఈక్వల్లీ టు ఎవ్రీ వన్. సో ప్రతి ఒక్కరికి లాస్ అనేవి ఈక్వల్గా అప్లై అవుతాయి అని. ఇంకోటి, లాస్ ఆర్ మేడ్ త్రూ ప్రాపర్ ప్రాసెస్ లైక్ పార్లమెంట్ ద్వారా మనకి. సో లాస్ అనేవి ఎలా తయారవుతాయి, ఒక ప్రాపర్ పద్ధతి ద్వారా, ఎలా పడితే అలా చేయడానికి ఉండదు కదా. సో ప్రాపర్ పద్ధతి ద్వారా లాస్ అనేవి తయారు చేయబడతాయి. అవేంటి, లైక్ పార్లమెంట్ ద్వారా, మన ఇండియాలో పార్లమెంట్ల ద్వారా మనకి చట్టాలు అనేవి వస్తూ ఉంటాయి, అక్కడ తయారు చేస్తారు. ఇంకో థర్డ్ వన్, ఎనీ పర్సన్ హూ బ్రేక్ ది లా కెన్ బి పనిష్డ్ నో మ్యాటర్ హౌ పవర్ఫుల్ దే ఆర్. అంటే ఏ వ్యక్తి అయినా సరే ఈ లా కింద ఇన్ కేస్ ఆ లాస్ అనే వాళ్ళు ఎవరైనా బ్రేక్ చేస్తే ఖచ్చితంగా పనిష్ చేయబడతారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పొజిషన్తో సంబంధం లేకుండా. అది సో ఇన్ షార్ట్, అంటే సింగిల్ వర్డ్లో మనం చెప్పుకోవాలంటే, ఇన్ షార్ట్, రూల్ ఆఫ్ లా కీప్ సొసైటీ జస్ట్ అండ్ ఆర్డర్లీ బై మేకింగ్ ష్యూర్ ఎవ్రీ వన్ ఫాలో ద సేమ్ రూల్స్. సో రూల్ ఆఫ్ లా ఫైనల్లీ ఏం చెప్తుంది మనకి, మన సొసైటీలో పీపుల్స్ని
ఒక ఫెయిర్‌గా అట్లాగే న్యాయపరంగా ఉండేలాగా చూస్తది. ప్రతి ఒక్కరు ఈ లాస్‌ని అప్లై అవ్వే విధంగా ఉండేలా చూస్తది. సో, ఇది రూల్ ఆఫ్ లా బ్రీఫ్‌గా. సో, దెన్ కమింగ్ టు ద సెకండ్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఎవల్యూషన్ ఆఫ్ ది లా. సో, ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నాం, అసలు లా అంటే ఏంటి, అందరికి లాస్ అని అప్లై అవుతున్నాయా, తర్వాత ఇంకోటి ఏంటి, ఈ రూల్ ఆఫ్ లా అంటే ఏంటి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ రూల్ ఆఫ్ లా అనేది దాని యొక్క ఎవల్యూషన్ ప్రాసెస్, అంటే ఫ్రమ్ ఎర్లియర్ టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ నుంచి ఎట్లా ఎవల్యూషన్ అవుతూ వచ్చింది. సో, ఎవల్యూషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా రిఫర్స్ టు హౌ ద ఐడియా ఆఫ్ ది రూల్ ఆఫ్ లా డెవలప్డ్ ఓవర్ టైమ్. అయితే ఈ ఎవల్యూషన్ అంటే లైక్ ది రూల్ ఆఫ్ అంటే కాలక్రమేణా ఈ రూల్ ఆఫ్ లా అనేది ఎలా ఎలా రూపాంతరం చెందుతూ వచ్చిందో చూద్దాం. ఫస్ట్, ఇన్ ఏన్షియంట్ టైమ్స్ రూలర్స్ హ్యాడ్ అబ్సల్యూట్ పవర్ అండ్ their decisions were law and often without concerning fairness. ఇప్పుడంటే మనం పార్లమెంట్ ద్వారా డిబేట్స్ జరిగి పీపుల్ యొక్క కన్సర్న్ మొత్తం పరిగణలో తీసుకొని లాస్ అనేవి తయారు చేస్తున్నాం. కానీ ఏన్షియంట్ టైంలో అలా ఉండిందా అంటే ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ రూలర్స్కి అబ్సల్యూట్ పవర్ ఉండేది. సో, వాళ్ళు చెప్పిందే వేదం అయి ఉండేది. వాళ్ళకి నచ్చినట్టు లాస్ తయారు చేసుకుంటారు. ఏవైతే వాళ్ళ డెసిషన్స్ ఉంటాయో అవి లాగా చట్టంగా మారిపోద్ది. అవి అక్కడున్న పీపుల్స్ కానీ ఎవరి యొక్క కన్సర్న్ కూడా వాళ్ళు తీసుకోరు. సో, అందువల్ల ఏంటంటే అక్కడ ఫెయిర్నెస్ అంటూ ఏమి ఉండదు అనమాట. ఏన్షియంట్ టైంలో ఇలా ఉండేది లా అనేది. దెన్ సెకండ్ వన్, మాగ్నా కార్టా ఇన్ 1215 లిమిటెడ్ ద కింగ్స్ పవర్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ ఆల్సో ఎస్టాబ్లిష్ దట్ ఈవెన్ రూలర్స్ మస్ట్ ఫాలో లాస్. అయితే ఏన్షియంట్ టైంలో ఎలా ఉండేది, రూలర్ చెప్పింది లేదా కింగ్స్ కానీ రూలర్స్ చెప్పింది చట్టం అయి ఉండేది. కానీ ఈ మాగ్నా కార్టా 1215లో ఈ మాగ్నా కార్టా ఈ మాగ్నా కార్టా సైన్ చేసిన తర్వాత, అంటే ఈ యొక్క అమెండ్మెంట్ని తీసుకొచ్చిన తర్వాత కింగ్స్ యొక్క పవర్ అనేది లిమిటెడ్ అయిపోయింది మన ఇంగ్లాండ్లో. సో, అక్కడి నుంచి ఏమవుతుందంటే కింగ్స్ యొక్క పవర్ లిమిటెడ్ అవడం వల్ల ఏమవుతుంది, ఈవెన్ కింగ్ కూడా ఈ రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలనేసి వచ్చింది. సో, ఇది బిగినింగ్ అని చెప్పుకోవచ్చు రూల్ ఆఫ్ లాకి. సో, దెన్ థర్డ్ వన్ మోడర్న్ టైమ్స్. సో, డెమోక్రటిక్ ఐడియా బికేమ్ ఏ స్ట్రాంగర్ అండ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ నో వన్ ఈజ్ అబోవ్ లా ఈజ్ ఏ కీ ఇన్ ది గవర్నెన్స్. తర్వాత మోడర్న్ టైంలో ఏముంది, ఈ డెమోక్రటిక్ ఐడియా అనేది బాగా వ్యాప్తి చెందింది అనమాట. అంటే ఎవరు లైక్ మెజారిటీ రూల్ని కన్సిడర్ చేసుకోవడం, అది అంటే మోనార్కియల్ రూల్ లేకుండా డెమోక్రటిక్ రూల్ అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట అన్ని చోట్ల. సో, తద్వారా ఏమైందంటే చట్టం కంటే కూడా ఎవరు ఎక్కువ కాదు అనేసి వచ్చిందను. అది మన గవర్నెన్స్లో ఒక ముఖ్యమైన పాత్రగా, ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్గా తీసుకోవడం జరిగింది. సో, ఇది కూడా మేజర్ ఎవల్యూషన్ అని చెప్పుకోవచ్చు ఈ రూల్ ఆఫ్ లాకి. సో, దాని ఫైనల్లీ ఫోర్త్, ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. రూల్ ఆఫ్ లా ఇస్ ది సెంట్రల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో, లాస్ అప్లై ఈక్వల్లీ టు ఆల్ సిటిజన్స్, ఎన్ష్యూర్ ఫెయిర్నెస్. అయితే ఇదంతా మన తర్వాత మోడర్న్ టైమ్స్లో అంతా బాగుంది. తర్వాత మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చాక మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఈ రూల్ ఆఫ్ లా అనేది సెంట్రల్ ముఖ్య భాగం లైక్ కార్నర్ స్టోన్ లాంటిది. అక్కడ ఏమవుతుంది, ఖచ్చితంగా అందరు సిటిజన్స్కి లాస్ అని ఈక్వల్గా అప్లై అవుతాయి. తద్వారా ఏమవుతుందంటే ఒక ఫెయిర్నెస్ ఇన్ష్యూర్ చేయబడుతుంది అనమాట. ఇది ఇన్ సమ్మరీ రూల్ ఆఫ్ లా డెవలప్డ్ ఫ్రమ్ ది అన్చెక్డ్ పవర్ బై ది రూలర్స్ టుడేస్ డెమోక్రటిక్ సిస్టమ్ వేర్ లాస్ అప్లై టు ఈక్వల్లీ టు ఆల్. సో, అంటే ఈ రూల్ ఆఫ్ లా అనేది ఎలా ఎవల్యూషన్ అవుతూ వచ్చింది అంటే రూలర్స్ యొక్క అబ్సల్యూట్ పవర్స్ నుంచి, అంటే వాళ్ళు చెప్పింది వేదం అనే దగ్గర నుంచి, అంటే వాళ్ళకి నచ్చినట్టుగా చట్టాలు చేసే దగ్గర నుంచి వాళ్ళు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో ప్రతి ఒక్కరు ఫాలో అయ్యే విధంగా, అంటే లైక్ పీపుల్స్ యొక్క కన్సర్న్స్ని పరిగణలో తీసుకొని ఆ లాస్ అనేవి ఈక్వల్గా తయారు చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవడం జరుగుతుంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ది రూల్ ఆఫ్ లా. దెన్ ఫోర్త్ వన్, హౌ డు న్యూ లాస్ కేమ్ అబౌట్. ఇప్పుడంతా బాగుంది, అయితే కొత్త లాస్ ఎలా వస్తాయి. సో, న్యూ లాస్ కేమ్ అబౌట్ వెన్ పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ గవర్నమెంట్ నీడ్ టు ఫిక్స్ ఏ ప్రాబ్లమ్ ఆర్ ఇంప్రూవ్ ద సంథింగ్ ఇన్ సొసైటీ. కొత్త లాస్ ఎలా వస్తాయి, ఎప్పుడైతే పీపుల్స్ కానీ ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ అనేది ఒక ప్రాబ్లమ్ని, మన సొసైటీలో కొన్ని ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి, అంటే
తొలగించడానికి, అట్లాగే సొసైటీని ఇప్పుడున్న దానికంటే బెటర్మెంట్గా చేసుకునే ప్రక్రియలో కొత్త లాస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. అవి ఎలాగో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫైయింగ్ ఏ ప్రాబ్లం. సో పీపుల్ ఆర్ ది గవర్నమెంట్ నోటీస్ అన్ ఇష్యూ దట్ నీడ్స్ ఫిక్సింగ్. ద ఎగ్జాంపుల్ ఇంక్రీజింగ్ రోడ్ యాక్సిడెంట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటి కొత్త లాస్ రావాలంటే ఫస్ట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత మన పీపుల్స్ కానీ గవర్నమెంట్ కానీ ఆ ఒక్క ప్రాబ్లమ్స్కి సంబంధించిన నీడ్స్ ఏంటో చూసి ఫిక్స్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి, కొత్త లాస్ ఎలా ఉండాలి, ఈ ట్రాఫిక్ రూల్స్ని ఇంకా స్ట్రిక్ట్గా చేస్తే ఇవి జరగకుండా ఉంటాయి అనేసి. సో ఇట్లాంటి చేంజెస్ అనమాట, ఇలాంటి చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. దెన్ సెకండ్ వన్ డిమాండ్ ఫర్ న్యూ లా. సో సిటిజన్స్ గ్రూప్స్ ఆర్ సోషల్ మూవ్మెంట్స్ పుష్ ఫర్ ఏ చేంజ్ త్రూ ప్రొటెక్ట్స్, పిటిషన్స్ అండ్ క్యాంపెయిన్స్. సో సెకండ్ స్టెప్ ఏంటి, ఇప్పుడు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాబ్లం తగ్గట్టు కొత్త లా తీసుకురావాలనేసి డిమాండ్ చేయటం. ఏంటి మన సిటిజన్స్ గ్రూప్స్ కొన్ని సోషల్ మూమెంట్స్ ఏం చేస్తాయి, ఈ చేంజెస్ కోసం కొన్ని ప్రొటెస్టులు చేస్తాయి, పిటిషన్లు చేస్తాయి, అట్లా క్యాంపెయిన్ చేస్తాయి. అలాగా కొత్త లా అనేది బయటకు వస్తూ ఉంటుంది. దాని తర్వాత డిమాండ్ ఇప్పుడు కమింగ్ థర్డ్ స్టెప్ ఏంటి, గవర్నమెంట్ ప్రపోజల్. గవర్నమెంట్ మినిస్టర్స్ ఆర్ ఎంపీస్ ప్రపోజ్ ఎ న్యూ లా దాన్ని ఇన్ ది పార్లమెంట్, దట్ ఈస్ బిల్. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు, అట్లాగే దానికి సంబంధించి కొత్త లా కావాలని డిమాండ్ చేస్తారు. తర్వాత వీళ్ళ యొక్క పీపుల్స్ యొక్క నీడ్స్ని, కన్సర్న్స్ని గవర్నమెంట్ అనేది పరిగణలోకి తీసుకొని దాని గురించి అంటే లైక్ మన పార్లమెంట్లో కొత్త లాని ప్రపోజ్ చేస్తారు, దాన్నే బిల్ అంటాం. తర్వాత ఫోర్త్ స్టెప్ డిబేట్ ఇన్ ది పార్లమెంట్. ది బిల్ ఈజ్ డిస్కస్డ్ ఇన్ ది పార్లమెంట్ విత్ మెంబర్స్ డిబేటింగ్ ఇట్స్ నీడ్స్ అండ్ ఎఫెక్టివ్నెస్. తర్వాత ఏం జరుగుతుంది, పార్లమెంట్లో పెట్టాక దాని మీద డిబేట్స్ జరిగి ఆ బిల్ యొక్క అవసరాలని ప్లస్ దాని యొక్క ఎఫెక్టివ్నెస్ని ఎంతవరకు ఎఫెక్టివ్నెస్ ఉంది ఏంటి అనేసి బయటకు వస్తూ ఉంటుంది. దెన్ ఫిఫ్త్ స్టెప్ దట్ ఈస్ ఓటింగ్. ఇఫ్ మోస్ట్ మెంబర్స్ అగ్రీ ఆఫ్టర్ ద డిబేట్ ది బిల్ ఈజ్ పాస్డ్. ఇప్పుడు ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బిల్ అనేది డిబేట్లు జరిగిన తర్వాత ఆ బిల్ అనేది మెజారిటీ మెంబర్స్ అగ్రీ అయితే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. దెన్ ఫైనల్లీ సిక్స్త్ స్టెప్ అప్రూవల్ బై ది ప్రెసిడెంట్. ఆఫ్టర్ ది పాసింగ్ ది బిల్ ఇన్ ది పార్లమెంట్ ది బిల్ గోస్ టు ద ప్రెసిడెంట్ ఫర్ ద అప్రూవల్ అండ్ బికేమ్ ఏ లా. సో ఇది సిక్స్త్ చాప్టర్. తర్వాత మనకు ఓటింగ్ జరిగిన తర్వాత ఇంకా ఫైనల్లీ ప్రెసిడెంట్ ద్వారా అప్రూవల్ వస్తుంది, అది బిల్ పాస్ అవుతుంది. ఒక పార్లమెంట్ నుంచి బిల్ పాస్ అవుతుంది. ఇంకా ఫైనల్లీ మన ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ కూడా ఇచ్చేస్తే ఆ బిల్ అనేది చట్టంగా బయటకు వస్తాయి. సో ఇన్ సమ్మరీ, లాస్ ఆర్ మేడ్ బై రికగ్నైజింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రపోజింగ్ సొల్యూషన్ అండ్ డిస్కషన్ ఇన్ పార్లమెంట్ అండ్ ఫైనల్లీ గెటింగ్ ద ప్రెసిడెంట్ అప్రూవల్. సో బిల్ అనేది ఎలా వస్తుంది, కొత్త బిల్ ఎలా వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సంబంధించిన కొత్త లాస్ని కావాలని కొన్ని క్యాంపెయిన్స్, ప్రొటెస్ట్ ద్వారా పీపుల్స్ కానీ గ్రూప్స్ కానీ కొన్ని సోషల్ మూమెంట్స్ డిమాండ్ చేస్తాయి అనమాట. తర్వాత గవర్నమెంట్ అనేది దాని యొక్క పీపుల్స్ యొక్క కన్సర్న్ని, కొత్త లాస్ని పరిగణలో తీసుకొని పార్లమెంట్లో డిస్కషన్స్ పెడుతుంది. తద్వారా ఏమవుతుంది, డిస్కషన్స్ అన్ని జరిగిన తర్వాత ఓటింగ్ పెడతారు. ఓటింగ్లో కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇదే మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ దాన్ని అగ్రీ అయితే ఆ బిల్ అనేది తర్వాత ప్రెసిడెంట్ బిల్ అనేది పాస్ అవుతుంది పార్లమెంట్ నుంచి. తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ అయిన తర్వాత ఆ బిల్ బికేమ్ ఏ లా. బిల్ అనేది చట్టంగా మారిపోద్ది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హౌ న్యూ లాస్ ఆర్ కేమ్. Then coming to the final one, that is unpopular and controversial laws. So unpopular and controversial laws are those that people disagree with or find unfair. So these laws may not be accepted by large number of people because they believe that law is either not helpful or unjust or harmful to certain groups. అంటే ఈ అన్పాపులర్ అండ్ కాంట్రవర్షియల్ లాస్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఒక కొత్త చట్టం బయటకు వచ్చినప్పుడు పీపుల్స్ దాన్ని ఏం చేస్తారు, ఏకీభవించరు. అట్లాగే అదొక అన్యాయమైన వాళ్ళకి అన్యాయంగా అనిపిస్తుంది బిల్ చూడంగానే. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వాటిని అన్పాపులర్ అండ్ కాంట్రవర్షియల్ లాస్ అంటాం. ఇఫ్ ఇన్ కేసు కొంతమంది ఇప్పుడు మన సొసైటీలో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఒక ఆలోచన వచ్చేస్తుంది, ఈ లాస్ వల్ల మనకు అన్యాయం జరిగే
అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ లాస్ని వాళ్ళు అగ్రీ చేయరు అనమాట. వీటినే అన్పాపులర్ అండ్ కాంట్రవర్షియల్ లాస్ అంటారు. సో తర్వాత అవి ఎలాగో చూద్దాం, అవి 1 by 1. ఇవి అన్పాపులర్ అంటే ఏంటి, ఈ కాంట్రవర్షియల్ లాస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్పాపులర్ లాస్ దట్ మెనీ పీపుల్ డిసగ్రీ విత్ ఆర్ ఫైండ్ బర్డన్సమ్. దట్ ఎగ్జాంపుల్ రైజింగ్ ట్యాక్స్. ఇప్పుడు అన్పాపులర్ లాస్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొత్త లా అనేది వచ్చింది, ఆ లాస్ అనేవి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దాన్ని ఏకీభవించరు. ప్లస్ అట్లాగే అవి కొంచెం బర్డన్గా అని వాళ్ళు ఫీల్ అవుతారనమాట. సో వాటిని అన్పాపులర్ లాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది మంచి ఇంటెన్షన్స్తో ట్యాక్సెస్ని రైజ్ చేస్తుంది. గవర్నమెంట్ ఇంటెన్షన్ అది గొప్పదవచ్చు, కానీ అప్పుడు ఈ ట్యాక్స్ని పెంచడం వల్ల వాళ్ళకైతే బర్డెన్గా మారుతుంది. సో అప్పుడు పీపుల్స్ అనేవాళ్ళు దాన్ని కొంచెం అన్ఫేర్గా చూస్తారు. అప్పుడు అది అన్పాపులర్ లాస్గా మారిపోద్ది. దెన్ సెకండ్ వన్ కాంట్రవర్షియల్ లాస్. అసలు కాంట్రవర్షియల్ లాస్ అంటే ఏంటంటే, లాస్ దట్ స్పార్క్స్ డిబేట్ అండ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఆఫెన్ ఎఫెక్టింగ్ సెన్సిటివ్ ఇష్యూస్ లైక్ ల్యాండ్ ఓనర్షిప్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్. ఇప్పుడైతే ఈ అన్పాపులర్ లాస్ అంటే చూస్తాం. అయితే ఇప్పుడు కాంట్రవర్షియల్ లాస్ అంటే ఏంటి, ఇప్పుడు ఇన్ కేస్ ఒక లా అనేది ఒక పెద్ద లైక్ డిబేట్స్ జరిగిన, అట్లాగే కొన్ని స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయినప్పుడు, అంటే ఒక లా వచ్చినప్పుడు దానికి సంబంధించి డిబేట్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల డిబేట్స్ జరగడం, అట్లాగే డిఫరెంట్ ఒపీనియన్స్ బిల్డ్ అయినప్పుడు, లైక్ ఇప్పుడు మన కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ లైక్ ల్యాండ్ ఓనర్షిప్ అవ్వచ్చు, లేదంటే రిలీజియస్ ప్రాక్టీస్ సంబంధించిన వాటికి సంబంధించి లైక్ డిబేట్స్ కానీ లాస్ వాటి యొక్క డిబేట్స్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయితే ఆ లాస్ అనేవి కాంట్రవర్షియల్ లాస్ అవుతాయి అన్నమాట. సో వాటిని కాంట్రవర్షియల్ లాస్ అంటారు. ఇంకోటి థర్డ్ వన్ ప్రొటెస్ట్ అండ్ అపోజిషన్. సో పీపుల్ ప్రొటెస్ట్ అండ్ డిమాండ్ చేంజెస్ వెన్ లాస్ ఆర్ అన్పాపులర్ అండ్ కాంట్రవర్షియల్. సో ప్రొటెస్ట్ కెన్ సమ్టైమ్స్ లీడ్ టు చేంజెస్ ద లా. ఇప్పుడు ఈ కాంట్రవర్షియల్ లాస్ అంటే ఏంటి, అన్పాపులర్ లాస్ ఏంటి చూసాం. అయితే ఇవి వచ్చినప్పుడు ఏం చేస్తారు పీపుల్స్ ఏం చేస్తారు, ఇప్పుడు ప్రొటెస్టులు చేస్తారు. ఎందుకంటే ఆ లాస్ని మాకు ఈ ఏవైతే అన్పాపులర్ కాంట్రవర్షియల్ లాస్ ఉన్నాయో వాళ్ళు డిసగ్రీ అవుతూ ఉంటారు కదా, అవి అన్ఫేర్గా కనపడతాయి. కాబట్టి వాటికి సంబంధించి కొన్ని చేంజెస్ తీసుకురావాలని డిమాండ్ చేస్తారు. తద్వారా ఏమవుతుంది, ఆ ప్రొటెస్టులు అనేవి కొన్ని సమయాల్లో కొన్ని మార్పులని గవర్నమెంట్ అనేది ఆటోమేటిక్గా తీసుకొస్తాయి అనమాట. ఇది ప్రొటెక్షన్ అండ్ అపోజిషన్. దెన్ ఆల్సో ఫోర్త్ వన్, దట్ ఈస్ రోల్ ఆఫ్ కోర్ట్స్ యొక్క రోల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో పీపుల్ కెన్ ఛాలెంజ్ అన్ఫేర్ అండ్ అన్కండిషనల్ లాస్ ఇన్ ది కోర్ట్ అండ్ కోర్ట్స్ కెన్ డిసైడ్ ఇఫ్ లా షుడ్ స్టే ఆర్ బీ స్ట్రక్ డౌన్. ఇప్పుడు ఈ లాస్ అనేవి కోర్టు అనేది డిసైడ్ అయింది. ఇప్పుడు ఇంత ప్రొటెస్ట్లు జరుగుతున్నప్పుడు పీపుల్స్ అనేవాళ్ళు కోర్టులో దీన్ని పిటిషన్లు కానీ లైక్ పిటిషన్ ఛాలెంజ్ చేస్తారు కోర్టులో. అప్పుడు కోర్టు ఏం చేస్తే లాని పరిగణనలో తీసుకొని ఇఫ్ ఇన్ కేస్ అది కోర్ట్స్ డిసైడ్ చేస్తాయి అనమాట, ఈ లా అనేది దాన్ని తీసేయాలా లేదంటే అట్లాగే ఉంచాలనేది. తద్వారా లాస్ అనేవి మార్పు చెందుతూ ఉంటాయి. సో ఇది అన్పాపులర్ అండ్ కాంట్రవర్షియల్ లాస్ అంటే ఏంటి. ఇన్ సమ్మరీ, అన్పాపులర్ అండ్ కాంట్రవర్షియల్ లాస్ లీడ్ టు డిబేట్స్, ప్రొటెస్ట్ అండ్ లీగల్ ఛాలెంజెస్ వెన్ పీపుల్ ఫైండ్ దెమ్ అన్ఫేర్. సో ఇట్లా ఇన్ కేస్ ఏదైనా లాస్ బయటకు వచ్చినప్పుడు పీపుల్స్ దాన్ని డిసగ్రీ చేయకపోయినా లేదంటే అన్ఫేర్గా భావించిన ఆ లాస్ అనేవి అన్పాపులర్ అండ్ కాంట్రవర్షియల్ లాస్ అంటారు. సో ఫైనల్లీ దట్స్ wrap up on understanding laws. So we hope this video helpful to you and helped you understanding what the laws are and how they are made and why they are important for maintaining fairness and justice in society. So if you enjoyed this video, don't forget to like, share and subscribe to our channel. So see you in the next video. Until the next time, this is Ramanjanelu signing off. Jai Hind.